యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరణము వరకు, అంతము వరకు, ఈ భూమిలో జీవించు దినము వరకు, క్షణము వరకు నీవు ధైర్యముగా దేవునికై నీవు నిలబడాలి. క్రీస్తును నీవు ఒప్పుకోవాలి. దేవుని బిడ్డగా ఈ లోకానికి నీవు పరిచయం చేయబడాలి. పాపము నుండి విడిపింపబడిన నీవు, రక్షింపబడిన నీవు క్రైస్తుడుగా జీవిస్తున్నావా? నీవు జీవము కలిగిన దేవుని కుమారుడని, కుమార్తెవని ధైర్యముగా చెప్పగలిగావా? అలా నువ్వు చెప్పలేకపోతున్నప్పుడు చెప్పడానికి సిగ్గుపడుతున్నావా, లేక భయపడిపోతున్నావా? నీవు పాపములో, అంధకారములో, దేవునికి దూరంగా, దేవునికి శత్రువుగా జీవిస్తూ శాంతి సమాధానము లేక కొట్టుమిట్టులాడుతున్నప్పుడు నీ పాపములను మన్నించి నిన్ను తన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి నీతిమంతుడుగా తీర్చి తన కుమారుడుగా, కుమార్తెగా స్వీకరించి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించిన ఆ యేసుకి నీవు అంతము వరకు నమ్మకముగా జీవించేదవా? నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తమంతటిని దారపోసిన ఆ యేసయ్యను ఇతరులు ఎదుట ఒప్పుకోగలవా? ఇంతవరకు అలా లేకుంటే ఇక నుంచైనా సిగ్గుపడకుండా, భయపడకుండా నీవు దేవుని బిడ్డవని ఒప్పుకో. నీవు దేవుని ప్రేమను రుచి చూసిన నీవు ఇతరులకు ఆయన ప్రేమను పంచిపెట్టు. నీ క్రియల్లో కనీసం ఈ రోజు నుంచైనా, ఇక నుంచైనా ప్రార్థించు. ప్రార్థన జీవితాన్ని అలవరుచుకో. లోక స్నేహాలను, శరీర సుఖాలను విడిచిపెట్టు. అవన్నీ తాత్కాలిక ఆకర్షణలే, వాటికి చోటివ్వకు. పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకొని ధైర్యముగా దేవుని బిడ్డని ఒప్పుకో. క్రీస్తుకు సాక్షిగా జీవించు. అలా జీవిస్తానని ఒక తీర్మానం తీసుకో. అలా జీవించడానికి దేవునికి అర్పించుకో. దేవా, నీకు సాక్షిగా నిన్ను మహిమపరచడానికి ఇక నుంచైనా, ఇన్నాళ్ళు నేను నా రోజులను వ్యర్థపరచాను, కానీ ఇక నుంచైనా నీకై జీవించడానికైనా భాగ్యాన్ని నాకు ఇవ్వండి దేవా. నా ఆఖరి క్షణం వరకు నీకై జీవిస్తా, నిన్ను మహిమపరుస్తా, నిన్ను ఇతరులకు పరిచయం చేస్తా. నశించిపోతున్న ఆత్మల కొరకు భార హృదయముతో, కన్నీటితో గోజాడి ప్రార్థిస్తానని గొప్ప తీర్మానంతో దేవుని వద్ద చేరుదువా? అలా నీవు చేరినట్లయితే దేవుని కనికరం నేను పొందుకొందువు. భారభరిత హృదయముతో ఇతరుల కొరకు ప్రార్థించిన వ్యక్తివైతే దేవుడు నిన్ను దీవిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమైతే ఆఖరి క్షణంలో ఉంటున్నాము. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. సమీపిస్తున్న రోజులో ఉంటున్నాం కనుక ఏ రోజు, ఏ క్షణం దేవుని రాకడ వస్తుందో మనకైతే తెలియదు. కానీ మనము ధైర్యముగా దేవుని ఒప్పుకొని దేవుని బిడ్డగా మనము నమ్మకముగా కడవరకు నిలబడాలి. అలా నిలబడి ఇతరులకు ఈ పరిశుద్ధ దేవుణ్ణి పరిచయం చేసి దేవుని మెప్పును పొందుకొందుము. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.